హలో అండి, ఎలా ఉన్నారు? సమ్మర్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చే పూలు మల్లెపూలు. వీటి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే అవి మనకెంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. మరి అందరికీ తెలిస్తే ప్రత్యేకంగా ఈ వీడియో ఎందుకు చేసినట్టో అని అడిగితే, ఈ చెట్లుకి ఆకులు పచ్చగా నిగనిగలాడుతూ ఉన్నాయి. ఏం చేశారో అని మా అమ్మ వాళ్ళని అడిగితే, వాళ్ళు చెప్పినవి ప్రత్యేకంగా మీకు చెప్పాలని చేశాను. మరి మిమ్మల్ని ప్రత్యేకంగా అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి అని. ఇకపోతే ఈ చెట్లకి మొగ్గలు రాకముందే మంచిగా ఎరువులు వేయాలంట. పెద్దగా పాదులు చేసి మన పేడ ఎరువు ఉంటుంది కదా, దాన్ని సమ్మర్కి ముందే ఇచ్చారంట. దానికంటే ముందు వాటి ఆకులన్నీ దూసేశారంట. అన్ని ఆకులు ఒకేసారి కాకుండా హాఫ్ ఒకసారి కొంచెం చిగులు వచ్చాక మిగతావి దూశారంట. ఆకులు బాగా వచ్చి మొగ్గు తొడుగుతుంది అనుకునే టైంలో నీమ్ ఆయిల్ కొంచెం స్ప్రే చేశారంట. అంతే, ఇంకా రోజు దండిగా నీళ్లు పట్టడమే. ఇవి బుష్ వెరైటీ కదా, అందుకని పూలు అయిపోయాక కొమ్మలు బాగా ప్రూన్ చేస్తారంట. నెక్స్ట్ సీజన్కి ఎక్కువ కొమ్మలు వచ్చేకి, ఆల్మోస్ట్ లైక్ హార్డ్ ప్రూనింగ్ అనుకోండి. ఇంక ఈ కనకాంబరాల్ని ఫెన్స్ చుట్టుపక్కల అక్కడక్కడ ఒక 4-5 చోట్ల గుచ్చేశారు. అవి బాగా బుషెస్ లాగా వచ్చేసి ఆల్మోస్ట్ ఒక్కొక్క చెట్టుకి హాఫ్ మోర్ పైనే పూస్తాయి ఈ కనకాంబరాలు. ఇంకా సమ్మర్లో ఊరికొచ్చామంటే మాకు ఇదే పని, పూలు కోసి కట్టడం. ఈవినింగ్స్ ఎవరైనా అడిగినా వాళ్ళకి ఇచ్చేస్తాం అనమాట. లేదంటే మాకు దేవుడికి అలానే సరిపోతాయి. మీకు అలాంటి స్పెషల్ మెమరీస్ ఏమన్నా ఉన్నాయా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అని కామెంట్ చేయండి. ఉంటాను.